ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ అందరికీ కూడా భారీ శుభవార్త. మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి ఆర్టీసీలో ఖాళీగా ఉన్న సూపర్వైజర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 15 సంవత్సరాల తర్వాత ఈ సూపర్వైజర్ ఉద్యోగాలను అయితే తీస్తున్నారు. 50,000కి పైగానే స్టార్టింగ్ సాలరీ వస్తుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. మీ సొంత ఊరిలో మీ సొంత ఊరికి దగ్గరలోనే జాబ్ పోస్టింగ్ పొందొచ్చు అనమాట. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎలాంటి హైట్ కూడా అక్కర్లేదన్నమాట. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలే. ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. ఆన్లైన్లోనే జాబ్స్కి అయితే 20 జనవరిలోపు అప్లై అయితే చేసుకోవాలి. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఇప్పుడే లైక్ చేసి, మీరు ఏ లొకేషన్ నుంచి ఒక వీడియో చూస్తున్నారో డెఫినెట్గా లైక్ చేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే చేయండి. నాది ఒక చిన్న రిక్వెస్ట్, డెఫినెట్గా ప్రతి ఒక్కరు మీ ఒక వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుని, ఎందుకంటే మళ్ళీ ఈ నోటిఫికేషన్ అనేది రాకపోవచ్చు. 15 సంవత్సరాల తర్వాత వచ్చింది కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఈ యొక్క క్రిస్మస్ ఫెస్టివల్ సందర్భంగా మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి ఇలా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఫుల్ కోర్సెస్ పైన 50% డిస్కౌంట్ అయితే అందిస్తున్నాము. అంటే కేవలం 499కి 1 year వరకు కూడా మీరు ఆన్లైన్లో క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. ఇందులోనే మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. యాప్ ఒకసారి డౌన్లోడ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా డెమో వీడియోస్ చూడండి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మోస్ట్ సీనియర్స్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అనేవి అందిస్తున్నాము. సో కంటెంట్ నచ్చితేనే కోర్స్ అనేది తీసుకోండి. ఒకసారి కంటెంట్ చెక్ చేయడానికి యాప్ ప్రతి ఒక్కరు కూడా మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ ఆర్టీసీలలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించి అఫీషియల్గా ఈరోజు మనకి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. ఈ జాబ్స్కి తెలంగాణ వాళ్ళతో పాటు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, ఏపీ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ యొక్క రిక్రూట్మెంట్ వచ్చేసి మనకి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు అయితే చేపడుతున్నారు. ఇదివరకు మనకి ఏదైతే డ్రైవర్ ఉద్యోగాలకి సంబంధించి శ్రామిక్ పోస్టులకి ఎవరైతే రిక్రూట్మెంట్ చేస్తారో వాళ్ళే మనకి ఇప్పుడు ప్రజెంట్ రిక్రూట్మెంట్ అనేది చేస్తారు అనమాట. ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ tgprb.in వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. మీకు సపరేట్గా ఏ విధంగా మొబైల్లో అప్లై చేసుకోవాలి డెఫినెట్గా వీడియో అయితే చేస్తాను. సో మనకి ఆన్లైన్ అప్లికేషన్ 30 డిసెంబర్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో మీకు సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అప్లికేషన్ ప్రాసెస్ వీడియో, డెఫినెట్గా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. లాస్ట్ డేట్ అప్లై చేయడానికి 20 జనవరి వరకు అయితే టైం ఇచ్చారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఈ యొక్క వేకెన్సీస్ని భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. టోటల్గా 198 వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ పోస్ట్ కోడ్ల వారీగా వేకెన్సీస్ అయితే ఇచ్చారు. పోస్ట్ కోడ్ 47 ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టులు అనమాట. 84 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ 48 పోస్ట్ కోడ్ మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ 114 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు 2 రకాల పోస్టులకి సేమ్ సాలరీ ఉంటుంది. మనకి బేసిక్ పేనే 27,000 నుంచి మీకు స్టార్ట్ అవుతుంది. ఇది మనకి 81,000 వరకు ఉంటుంది. అంటే అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే బేసిక్ పే 27,000 అండ్ మీకు డిఏ, హెచ్ఆర్ఏ ఇంకా ఇతరత్ర అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే 50,000కి పైగానే స్టార్టింగ్ సాలరీ అనేది వస్తుందన్నమాట. అండ్ ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీరు ఏ జిల్లా వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మీరు నాన్ లోకల్ అయినా, అంటే మీరు తెలంగాణ వాళ్ళే కాదు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి కూడా ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ జోన్ల వారీగా వేకెన్సీస్ ఇచ్చారు. ఈ యొక్క నోటిఫికేషన్లో మనకి తెలంగాణలో ఏదైతే జోన్స్ ఉన్నాయో జోన్ల వారికి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేయడం అనేది జరిగింది. 15 సంవత్సరాల తర్వాత ఈ యొక్క ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నోటిఫికేషన్ అయితే ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. జాబ్స్కి అప్లై చేయడానికి మీకు క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ పోస్టులు ఉన్నాయి కదా, టీఎస్టీ, వాటికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు ఏ డిగ్రీ పాస్ అని కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మీరు డిగ్రీ చేసినా బీటెక్ చేసినా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా పర్వాలేదన్నమాట. 1 జూలై 2025 కల్లా డిగ్రీ పాస్ అనే సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే సరిపోతుంది, అప్లై చేసేసుకోవచ్చు. అలాగే మనకి ఇంకా మిగతా మెకానికల్ సూపర్వైజర్ పోస్టులు ఉన్నాయి కదా, వాటికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఆటోమొబైల్లో కానీ లేదంటే మెకానికల్లో డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే మీరు ఒక
ఒకవేళ బీటెక్ చేసినా కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. అయితే మీకు సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఫర్దర్గా ఎగ్జామ్ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. అంటే మెడికల్ స్టాండర్డ్స్ అనేవి చెక్ చేస్తారు, జనరల్ ఫిజికల్ ఎగ్జామినేషన్. దాని తర్వాత మీకు ఏంటి అంటే ఇక్కడ మీకు విజన్ స్టాండర్డ్స్ అంటే దృష్టికి సంబంధించి ఇక్కడ మీకు డిస్టెన్స్ విజన్కి సంబంధించి, అలాగే నియర్ విజన్ ఎంత ఉంది, అండ్ కలర్ విజన్, ఫీల్డ్ ఆఫ్ విజన్, ఇవన్నీ కూడా మీరు చెక్ చేస్తారనమాట. కాబట్టి అన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకొని రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. అయితే జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఒకటే రిటర్న్ ఎగ్జామినేషన్ పెడతారు, మీకు 2 ఎగ్జామ్స్ అయితే ఉండవు అనమాట. అలాగే మీకు ఎటువంటి స్కిల్ టెస్ట్లు కానీ ఫిజికల్ టెస్ట్లు కానీ ఏమీ కూడా కండక్ట్ చేయరు. అలాగే మీకు ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు అనమాట. ఒకే ఎగ్జామ్ అనేది పాస్ అయితే మీరు యొక్క పర్మనెంట్ జాబ్ అయితే కొట్టొచ్చు అనమాట. అయితే జాబ్స్కి సంబంధించి సెలక్షన్లో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది దాదాపుగా సేమ్ ఉంది 2 పోస్టులకి. కాకపోతే ఇక్కడ ఏదైతే మనకి ట్రాఫిక్ సూపర్వైజర్ పోస్ట్ ఉన్నాయో ట్రాఫిక్ సూపర్వైజర్ పోస్టులకి సంబంధించి ఇక్కడ మీకు న్యూమరికల్ యాప్టిట్యూడ్ అనేది ఉంటుంది. మిగతా మెకానికల్ సూపర్వైజర్ పోస్టులకేమో ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. మిగతా అన్ని టాపిక్స్ అనేవి సిమిలర్ అనమాట. అంటే సూపర్వైజర్ యాప్టిట్యూడ్, అలాగే మనకి ఇంకా ఏంటంటే రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, ఇవన్నీ కూడా ఇద్దరికి కూడా కామన్గా ఇది ఉంటాయి అనమాట. ఇక్కడ చేంజ్ అయ్యేటి ఏంటి అంటే ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, ఇవి మాత్రమే మనకి చేంజ్ అయితే అవుతాయి. వీటికి సంబంధించి ఏ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ వస్తాయనేది ఇక్కడ మీరు డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. మనకి ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి ఇచ్చాడు. 200 క్వశ్చన్స్ అడుగుతారు, 200 మార్క్స్, 3 అవర్స్ అయితే మీకు ఎగ్జామినేషన్ టైం ఉంటుంది అని చెప్పేసి ఇచ్చాడు. చూడండి ఇక్కడ ఒకటే పేపర్ ఉంటుంది, 3 అవర్స్ డ్యూరేషన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. సో 3 అవర్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాం అనమాట. సో దీని తర్వాత మీకు డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసి ఒక వేకెన్సీస్కి అయితే సెలక్షన్ చేస్తామని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. జాబ్స్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి 1 జూలై 2025 కల్లా మీకు మినిమం 18 ఇయర్స్ అయితే ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి జనరల్ వాళ్ళు అయితే అంటే ఓసీ వాళ్ళు అయితే 25 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మీకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళైతే మీకు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, అంటే ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు అయితే 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. అండ్ జాబ్స్కి మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక జాబ్స్కి మనము ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు కూడా ఉంది. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి 2 రకాల పోస్టులకి సేమ్ ఫీజు అనేది ఇచ్చారు. తెలంగాణకి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి మీరు 400 రూపీస్ అనేది పే చేయాలి. మిగతా వాళ్ళైతే 800 రూపీస్ అనేది పే చేయాలి. మిగతా స్టేట్స్కి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా 800 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో. జాబ్స్కి సంబంధించి మనకి క్యాస్ట్ వర్గా వేకెన్సీస్ మీకు కావాలంటే నోటిఫికేషన్లో 23rd పేజీలో మనకి ఇక్కడ బీసీఏ, బీసీబీ, బీసీసీ అండ్ ఓపెన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ మీరు నోటిఫికేషన్కి సంబంధించి 23rd పేజీలో పోస్ట్ వారిగా ఇక్కడ మీరు వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు 12 మంత్స్ ట్రైనింగ్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ట్రైనింగ్ పీరియడ్లో కూడా మీకు స్టైఫండ్ వచ్చేసి డిప్యూటీ సూపరింటెండెంట్కి సంబంధించి హోదాలో ఉన్నటువంటి స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారంట. అంటే మంచి స్టైఫండ్ వస్తుందన్నమాట. దీని తర్వాత మీకు పర్మనెంట్ జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ యొక్క టీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి సంస్థలో మీరు జాబ్ పోస్టింగ్ పొందొచ్చు అనమాట. అండ్ జాబ్స్కి సంబంధించి మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఇండెమినిటీ బాండ్కి సంబంధించి కూడా ఇక్కడ మీరు సైన్ పెట్టాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. చాలా మంచి ఆపర్చునిటీ. 15 సంవత్సరాల తర్వాత యొక్క నోటిఫికేషన్ వచ్చింది. మళ్ళీ ఈ నోటిఫికేషన్ అయితే రాకపోవచ్చు. మీ కనుక డిగ్రీ కానీ బీఈ బీటెక్ కానీ డిప్లొమా కానీ సర్టిఫికేట్ ఉంటే మాత్రం 2 రకాల పోస్టులకు ఎలిజిబిలిటీ 2 రకాల పోస్టులు కూడా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. అలాగే మనకి ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీకు ఈ యొక్క క్రిస్మస్ ఫెస్టివల్ సందర్భంగా ఇస్తున్న ఆఫర్ అనేది డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి. అలాగే మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే డెఫినెట్గా లైక్ చేసి కామెంట్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ guys.